ఎన్నికలకు ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయిస్తామని వాగ్దానం చేసిన టీడీపీ ప్రభుత్వం ఆ హామీని అమలు చేయలేదని సిపిఎం నేత నర్సింగరావు అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన విశాఖలోని సిపిఎం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ను అప్పుల్లో ముంచి ప్రైవేటుకు అప్పజెప్పాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడకుండా నక్కపల్లిలో నూతన స్టీల్ ప్లాంట్ ను ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 30 సంవత్సరాల నుండి నడుస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడే బాధ్యత టీడీపీ ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. బీజేపీ ప్రైవేటీకరణ విధానాలను సమర్థించిన జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారని గుర్తు చేశారు. 6 నెలలుగా టీడీపీ ప్రభుత్వం కూడా అదే విధానాలను అనుసరించడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తుందని తెలియజేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి భారీ పరిశ్రమల్ని వారు ఇష్టం వచ్చినట్టుగా ప్రైవేట్ చేయాలనేటువంటి ప్రైవేట్ విధానాలు, అలాగే రిక్రూట్మెంట్ అనేటువంటిది లేనందువల్ల రైల్వే కానీ డిఫెన్స్ సెక్టార్లో కానీ ఈరోజు ఉద్యోగాలు అనేటువంటి దాన్ని కొత్త ఉద్యోగాలు అనేటువంటిది లేకుండా పోవడం, ఇవి కేంద్ర ప్రభుత్వ విధానాల్లో భాగం. ఇవి పూర్తి కార్మిక వర్గానికి వ్యతిరేకం, ప్రజానీకానికి వ్యతిరేకమైన విధానాలు, కార్పొరేట్కి అనుకూలమైనటువంటి విధానాలని ఈ ప్రభుత్వం పాటిస్తూ ఉంది. అందుకని ఉన్న స్టీల్ ప్లాంట్ని కాపాడడం చేత కావడం లేదు. కానీ ఆర్సిలాల్ మిట్టల్ నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ పెట్టిస్తామని చెప్తున్నారు. 2,500 ఎకరాల్లో ఒప్పందం చేశారు. 2,500 ఎకరాల్లో 20 మిలియన్ల స్టీల్ ప్లాంట్ పెడతారు. ప్రపంచంలో ఎక్కడా లేదు. మనం 7 మిలియన్ స్టీల్ ప్లాంట్ 20,000 ఎకరాల్లో ఉంది. 20,000 ఎకరాల్లో ఉంది. 2,500 ఎకరాల్లో 20 మిలియన్ స్టీల్ ప్లాంట్ ఎక్కడన్నా ఉందా అని అడుగుతున్నాం. ఇది నిజంగా జరిగేదా అని అడుగుతున్నాం. అయినా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్నదాన్ని కాపాడడం వదిలేసి నక్కపల్లిలో నువ్వు స్టీల్ ప్లాంట్ పెట్టిస్తావని చెప్పడం అనేదాన్ని ప్రజలు ఎవరు కూడా నమ్మడం లేదు. గత 2014 నుంచి 19 తెలుగుదేశం ప్రభుత్వ అధికారం ఉన్నటువంటి కాలంలో కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్రంలో ముఖ్యంగా రాష్ట్రంలో చేసినటువంటి పారిశ్రామిక ఒప్పందాలు అందులో 5% కూడా అమలు కాల. అందులో ఈరోజు అదేవిధంగా చంద్రబాబు నాయుడు వచ్చిన దగ్గర నుంచి కూడా 3D సినిమాలు చూపిస్తున్నాడు. అందరినీ ఆకాశంలోకి ఎత్తి ప్రైవేటు పారిశ్రామికవేత్తలు ఈరోజు కుప్పలు తెప్పలుగా వచ్చి రాష్ట్రంలో అన్నీ కూడా పరిశ్రమలు పెట్టబోతున్నట్టుగా ప్రకటించడం అనేటువంటి జరుగుతుంది. ఇందులో ఎన్ని వస్తాయి, ఎంత శాతం పరిశ్రమలు వస్తాయి అనేటువంటిది ఎవరికీ అర్థం కాదు. ఇది ప్రైవేటు పిచ్చితో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించేటువంటి పిచ్చి తప్ప నిజంగా ప్రైవేటు వాళ్ళకి లాభాలు వస్తాయంటేనే ఎక్కడైనా వస్తారు. సముద్ర తీరంలో తప్పనిసరైన కాబట్టే ఫార్మా లాంటి కంపెనీలు వచ్చాయి. రోజు ప్రమాదాలు జరుగుతున్నాయి. అతి తక్కువ జీతాలు ఇస్తారు. అతి తక్కువ జీతాలతో చీప్ లేబర్ బ్రాండిక్స్ లాంటి వాటిని నడుస్తూ ఉన్నాయి. ఎకరా 1000 ఎకరాలు, ఎకరా 1 రూపాయి చొప్పున సంవత్సరానికి లీజు 1000 రూపాయలు 1000 ఎకరాలు. ఇటువంటి రాయితీలు, తప్పుడు రాయితీలు ఇచ్చి రైతుల దగ్గర కారు చౌకగా భూములు లాక్కొని ఒక రైతు తన పొలంలో 1 ఎకరాలో 10 మంది కష్టపడి పనిచేస్తారు. 10 మంది పనిచేసేదానికి పని ఉంటుంది. కానీ ఈరోజు మీరు పెట్టినటువంటి పరిశ్రమల్లో ఎంతమందికి పని కల్పించారు, వారికి జీతాలు ఎంత? 15 సంవత్సరాల నుంచి నడుస్తున్న ఈరోజు బ్రాండిక్స్ లాంటి కంపెనీలో నెలకు 15,000 రూపాయలు కూడా జీతం లేదు. చీప్ లేబర్ అంటారు. అందుకని ఈరోజు మీ పారిశ్రామికవేత్త విధానం అనేది పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకి లాభాలు చేకూర్చి వాళ్ళు సంపాదన కోసమే తప్ప ప్రజల కోసం, ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా మీ విధానాలు లేవు. మీ విధానాలు, పారిశ్రామిక విధానాలు మార్చుకోవాలి. ప్రభుత్వ రంగంలో ఆర్టీసీని కాపాడుకోవాలి. ప్రభుత్వ రంగంలో విద్యుత్ రంగాన్ని కాపాడుకోవాలి. దేశంలోనే ఈరోజు పెద్ద పోరాటం జరుగుతుంది చండీగఢ్లో. చలో చండీగఢ్ అని విద్యుత్ రంగంలో అత్యంత చౌకగా ఇచ్చేటువంటి విద్యుత్ సరఫరా చేస్తున్నటువంటి రాష్ట్రం చండీగఢ్. 1 యూనిట్ 4 రూపాయల 50 పైసలకి దేశంలో ఎక్కడా లేదు. సగటున 7, 8, 9 రూపాయలు అవుతున్నాయి. అంత చౌకగా చండీగఢ్ చేస్తుంటే దాన్ని ప్రైవేట్కి అప్పచెప్పాలని గత 4 ఏళ్లలో వాళ్ళకి 1000 కోట్ల రూపాయల లాభాలు వచ్చేది. కానీ ఇప్పుడు దాని అమ్మకాన్ని 170 కోట్లకి అమ్మాలని ఆ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ డిసెంబర్ 4వ తేదీన చలో చండీగఢ్, డిసెంబర్ 20వ తేదీన దేశంలో అనేక రాష్ట్రాల నుంచి చలో చండీగఢ్ అని ఆ విద్యుత్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంది. అందువల్ల బీజేపీ విధానాల్లో భాగంగానే విద్యుత్ సంస్కరణ పేరుతోటి ప్రజల మీద భారాలేసి ప్రైవేటు వాళ్ళకి విద్యుత్ పంపిణీ మొత్తాన్ని కూడా అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తుంది.